వంటి వాడును, దీనులను దరిద్రులను, పెంట కుప్ప మీద పురుగు వంటి వాడును, దుమ్ము వంటి వాడును, ధూళి వంటి వాడును, పశు ప్రాణిని మరోసారి మీ సన్నిధిలో సాగిలపడుతూ, ఒప్పుకుంటూ, నీ మీద ఆధారపడుతూ, ఈ స్థలమంతట్లో, ఈ కార్యక్రమం అంతట్లో సిలువబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందడానికి అర్హునిగా చేయమని సమస్త మీకు అర్పించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ఈ దినాల్లో దానియేలు గ్రంథాన్ని మనం ప్రారంభించాము. దానియేలు గ్రంథం అన్నది మొత్తం మనకు 12 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీన్ని 2 ముఖ్యమైన ప్రధానమైన భాగాలుగా మనం విభజించుకొని మన ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగము మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఆ తర్వాత 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన భాగము, భవిష్యత్తును గురించిన సంగతులు రాయబడిన విషయాన్ని కూడా మనము గత స్టడీలో మనం తెలుసుకున్నాం. దాంట్లో మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము. 2వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. మనం గమనించామంటే 2వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 49 వచనాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. వచనాలు కనబడుతున్నాయి. దీనిని 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం ముగించుకున్నాం, మనం 2వ అధ్యాయంలో ప్రవేశించాం. 2వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 49 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీనిని 5 భాగాలుగా మనం విభజించుకున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొత్తం మనకి 49 వచనాలు. దీంట్లో మొదటి అధ్యాయము మొదటి 16 వచనాలు. మొదటి 16 వచనాలు మొదటి సంగతి చూసాము. రాజు గ్రహింపు అని చూసాం. మొదటి 16 వచనాలు రాజు గ్రహింపు. మొదటి 16 వచనాల్లో రాజు యొక్క గ్రహింపు అనే సంగతి మనం గత దినాల్లో మనం చూస్తూ వచ్చాం. గత ముందున్న క్లాస్లో మొదటి అధ్యాయంలో వారు ఆ యొక్క సంస్థానంలో ఎంతో హెచ్చించబడ్డారు కనుక మనం చూసినప్పుడు ఎంత గొప్పవారుగా, జ్ఞానులుగా, శ్రేష్ఠులుగా వాళ్ళు చేయబడినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కళ వచ్చింది, అయితే కళ ఆయన మరిచిపోయాడు. చెప్పండి, కళ ఏమైందంటే ఆయనకి మరిచిపోయాడు. మనకు కూడా కొన్ని కళలు వస్తాయి, తెల్లవారు గుర్తుండదు. ఏదో వచ్చింది అనుకుంటాం, కనుక అది గుర్తు రాదన్నమాట. ఇప్పుడు ఆయన కూడా కళ వచ్చింది, మర్చిపోయింది. అయితే బైబిల్లో కూడా కళలు ఉన్నాయా అని చూసినప్పుడు బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో కళ వచ్చిన సందర్భాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. జీవితాన్ని కూడా చూసామంటే ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనంలో అబీమెలెకు కూడా ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఏంటంటే అది కళ కాదు, దర్శనమే. డైరెక్ట్ గా దేవుడు ఆయనతో మాట్లాడి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? అబ్రహాముకు చెల్లి కాదు, ఆమె భార్య, జాగ్రత్త సుమి, నువ్వు ముట్టుకున్నావంటే నష్టపోతావని డైరెక్ట్ గా ఒక వార్నింగ్ తో కొన్ని మెసేజ్ ఇచ్చాడు, మనం చూసాం. ఆ తర్వాత ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనంలో యోసేపు కూడా ఒక కళ వచ్చేట్లుగా మనం చూస్తాం. సహోదరులందరూ కూడా సాగిలిపోయినట్లుగాను, కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సూర్య నక్షత్రాలు సాగిలిపోయినట్లుగాను కూడా మనం చూస్తాం. అది కూడా యోసేపు యొక్క కళ కూడా నెరవేరిందా లేదా? నెరవేరినట్టుగా మనం చూసాం. తర్వాత ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనంలో ఫరో కూడా ఒక కళ వచ్చినట్టుగా మనం చూసాం. ఫరో కళ కూడా ఏంటంటే కరువును గురించినటువంటి కళ. భవిష్యత్తులో కరువు రాబోతా ఉంది అనే సంగతి ఫరోకు బయలుపరచబడింది. ఆ కళ భావాన్ని ఆయనకు అర్థం కానప్పుడు దాన్ని యోసేపు ఎంత వివరంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ కళ కూడా నెరవేరింది. అలాగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోనుకు కూడా స్వప్నమందు దర్శనం వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే బైబిల్లో కళలు ఉన్నాయి అనే విషయం కూడా మనం చూసాం. ఆ తర్వాత అయితే బైబిల్లో దొంగ కళలు కనేవారు కూడా ఉన్నారు అనే విషయం కూడా మనం గత వారం చూసాం. దాంట్లో ఇర్మియా గ్రంథంలో చూసాము. 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చదువుకున్నాం. కళకంటిని అని వస్తారు, కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దని చెప్పాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో
దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, మీరు బబులోనికి వెళ్ళి 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాతనే మీకు విడుదల శుభవార్త వస్తది అని చెప్పి ఇర్మియా ద్వారా చెప్పబడిన తర్వాత ఒక దొంగ ప్రవక్త బయలుదేరాడని చెప్పుకున్నాం. ఆయన పేరేమని చెప్పుకున్నాము? హనన్య అనేటువంటి దొంగ ప్రవక్త. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం గత వారం చూసినాయి. మొదటి 4 వచనాల్లో ఆ యొక్క ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఏమని చెప్పాడు ఆయన? 70 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు తిరిగి మీరు వచ్చేస్తారు, తీసుకొని పోయినటువంటి వెండి బంగారు వస్తువులు కూడా తీసుకొస్తారు, మీ రాజు వస్తాడు, మీ ప్రజలు కూడా వస్తారని చెప్పేసి దొంగ ప్రవచనాలు చెప్పినట్లుగా హనన్య గురించి మనం చూసాం. అందుకే ధర్మశాస్త్రం దేవుడు ఏమని చెప్పాడు వాళ్ళకు? నిర్గమాకాండము 22వ అధ్యాయం 18వ వచనములో శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు అన్నాడు. కనుక శకునం చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, కళలు చెప్పేవాళ్ళు మన మరి ఇక్కడ పట్టణాలు తక్కువ కానీ పల్లి ప్రాంతాల్లో చూసినప్పుడు చిన్నప్పుడు కనుక సోది చెప్తామని వస్తారు. కనుక వాళ్ళకి బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇంకా ఇస్తా ఉంటే మనం చేయి పట్టుకుని ఏదో చెప్తారనమాట. కనుక చిన్నప్పుడు అవన్నీ నిజం అనుకున్నాం. కనుక బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్పింది, కనుక అవన్నీ కూడా ఒట్టిదే, కాబట్టి అవన్నీ నమ్మకూడదు. అందుకే శకునము చెప్పు దాన్ని బ్రతుకునేయకూడదని దేవుడు ధర్మశాస్త్రములో నిర్గమకాండం 22:18లో చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 10-11 వచనాల్లో కూడా ఎంతో స్పష్టంగా చెప్పాడు. కనుక మంత్రజ్ఞులు గాని శకునగాండ్లు గాని కనుక మీ మధ్య ఉండనీయకూడదు అని వారికి ధర్మశాస్త్రం చెప్పబడింది. అలాగే యెషయా గ్రంథం 47వ అధ్యాయం కూడా చదువుకున్నాము. 9 నుంచి 9వ వచనము, తర్వాత 11, 12, 13 వచనాల్లో కూడా ఆ శకునం చెప్పేవారి సంగతులు మనము మరి గత బైబిల్ స్టడీలో మనం చూసాం. కనుక అలాగే దొంగ కళలు కనేవారు ఉన్నారు. కనుక బైబిల్లో కళలు కన్నారు, జరిగాయి అని చూసాము. తర్వాత దొంగ కళలు కూడా చెప్పిన వారు ఉన్నారనే విషయం కూడా మనము గత వారం మనం చూసాం. అయితే ఇప్పుడు దానియేలు నెబుకద్నెజరు కళ వచ్చింది. కనుక కళ వచ్చింది. ఇప్పుడు కళ వచ్చిన తర్వాత అందరిని పిలిపించాడు. కనుక జ్ఞానులను, శకునగాండ్లను, గాడి వారిని, మంత్రజ్ఞులు, కనుక ఎవరైతే ఉన్నారో జ్ఞానులు పిలువబడిన వారి దేశంలో ఆ సంస్థానం అందరూ పిలిచాడు. కనుక ఇప్పుడు అందరూ పిలిచిన తర్వాత నేను కళ కన్నాను, కనుక నేను మర్చిపోయాను, ఇప్పుడు మీరు కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అన్నప్పుడు మనం ఆలోచిస్తే ఒక నిజంగా నెబుకద్నెజరు కళ మర్చిపోకుండా ఉండి టెస్ట్ చేస్తున్నాడా? ఏదో ఒకటి చెప్పేసామనుకో పొరపాటున ఒకవేళ ఏమైపోతాము? బుక్ అయిపోతాం. ఏమిరా నాకు వచ్చింది కళ ఇదైతే మీరు ఇది చెప్తున్నారని చెప్పేసి బుక్ అయిపోతారేమో. కనుక అందుకని వాళ్ళు బహుశా అలాగే అడుగుతున్నాడా అని కూడా ఆలోచిస్తే అక్కడ చెప్పలేం. కానీ వాస్తవం ఇది మర్చిపోయినట్టే రాయబడింది ఇక్కడ. కనుక అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారయ్యా, నువ్వు కళ చెప్తే భావం చెప్తాం కానీ కనుక మేమే కళ చెప్పి భావం చెప్పాలంటే ఇది దేవతలు కూడా ఎవడు కూడా ఈ సంగతి చెప్పలేడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒక విధంగా ఐఎమ్ అన్ఫిట్, కనుక మా వల్ల కాదన్నట్టుగా చెప్పేశారు. కాబట్టి అప్పుడు ఇతను కోపం వచ్చింది. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 2:2 చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు తాను కన్న కలను తనకు తెలియజెప్పుడుగా శకునగాండ్లను, గాడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడు ఆజ్ఞేయుగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచేరి. కాబట్టి వచ్చారు పాపం, రాజుగారి ముందు ఎంత పొగుడుతున్నారు, ఆయన ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎంతో సర్దుబాటు చేసుకోవాలి, తప్పించుకోవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కనుక ఇది మా వల్ల కాదని రాజు చిరకాలము జీవించిన చిరంజీవి కాకంటే ఆయన పొగుడుతున్నారు కనుక రాజుగారిని. ఆ తర్వాత ఇది దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు అని చెప్పేసి ఇలాగా 4 సందర్భాలుగా రాజుగారిని అక్కడ వాళ్ళు మెప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు రాజుగారికి ఏమొచ్చిందంటే చూడండి 12వ వచనము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇలా చెప్పినప్పుడు మేము చెప్పలేము, దేవతలు కూడా చెప్పలేరు ఈ సంగతి అని చెప్పినప్పుడు రాజుకి ఏమైందంట? 12వ వచనం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి రాజుగారికి ఏమొచ్చిందని చెప్పగానే అత్యాగ్రహం, కోపం తెచ్చుకున్నాడు. కనుక ఇతను కోపం కూడా ఎక్కువే. ఎవరికి? నెబుకద్నెజరుకి. కనుక ఇతని కోపం చాలా సందర్భాల్లో కోపపడతాడు. ఉదాహరణ 3వ అధ్యాయంలో కూడా చూడండి. 3వ అధ్యాయము ఇతనికి కోపం ఉన్నట్టుగా మనకు బాగా కనబడుతుంది. ఇక్కడ కోపడ్డాడు. తర్వాత 3వ అధ్యాయం మనం గమనించామంటే అక్కడ కూడా ఒక మాట రాయబడింది. అక్కడ కూడా మనం చూసామంటే ఎప్పుడైతే ఆ బొమ్మకు మొక్క లేదో ఏం చేశాడంటే ఆయన 13వ వచనం.
13వ వచనము, ఆ తర్వాత 19వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13 చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే. ఏముందంట అతనికి? అత్యాగ్రహం, కనుక కోపం. 19వ వచనం, అదే 3వ అధ్యాయం 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున అని చూస్తాం. కాబట్టి కోపం ఉంది, అత్యాగ్రహం, ఇవన్నీ చూసినప్పుడు మంచి తెలివి కలిగిన వాడే, తెలివైన వాడు నెబుకద్నెజరు. అదే సమయంలో అతనికి ఏమని చెప్పండి? కోపం ఉంది, రౌద్రం ఉంది, అత్యాగ్రహం ఉంది. కనుక షార్ట్ టెంపర్ అంటారు కొంతమంది, కనుక షార్ట్ టెంపర్. కనుక అప్పుడు ఏదొస్తే అది చేసేస్తా ఉంటారు. కొన్నిసార్లు మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఏదో కోపం ఉందనుకో సీరియస్ గా, ఆ టైంలో పిల్లలు వచ్చి మమ్మీ అంటే ఎక్కడా నీకని చెప్పి ఏం చేస్తాం? ఈ కోపం అంతా కూడా వాడి మీద వదిలిచ్చేస్తాం. కనుక చూసారా, కొన్నిసార్లు ఎవరు లేరు అనుకోండి, కోపం ఏం చేస్తాం? అవి పగలగొట్టి ఈ పగలగొట్టి కనుక ఆ కోపం అంతా పోయిందా తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు కూడా. కాబట్టి అందుకే బైబిల్లో కోపడు గాని పాపము చేయకూడదు అంటాడు. కాబట్టి అందుకే ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళు అడగండి, జైలుకి వెళ్ళిన వాళ్ళు కనపడినప్పుడు ఎందుకు మీరు జైలుకి వచ్చారంటే, పాపం జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది నిజంగా చంపాలనుకోరు, నిజంగా చేయాలనుకోరు. ఆ ఉద్రేకములో, ఆ తొందరపాటులో, ఆ కోపంలో ఏం చేస్తారు? ఏదో కొట్టేసాడు ఆ వ్యక్తిని, ఏదో చంపేది, పొరపాటు జరిగిపోయింది. వాళ్ళు అంటారు, ఇంటర్వ్యూ తీసుకున్నాను జైలుకి వెళ్ళేవాడిని, ఆ ఒక్క నిమిషం కనుక నేను నా అది నిగ్రహించుకుంటే, కనుక తగ్గించుకుంటే ఈ రోజు నేను జీవితాంతం జైల్లో ఉండేవాడిని కాదేమో అనే స్టేట్మెంట్ ఎంతమంది ఇస్తారో చూడండి. చూసారా? కనుక అందుకే అంత అత్యాగ్రహము, అంత కోపము మనకు పనికిరాదు అనేది నెబుకద్నెజరు మనం నేర్చుకున్నటువంటి పాఠం. అందుకే యాకోబులు అంటాడు మొదటి అధ్యాయంలో, మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. కాబట్టి కోపం, అందుకే కోపపడినా సరే కోపం ఎప్పట్లో వెళ్ళిపోవాలి. మళ్ళా ఎపేసిపోతా అంటాడు కదా, కోపపడు అయితే సూర్యుడు అస్తమించేలోపు మీ కోపము మానిపోవాలన్నమాట. అది కక్ష పెట్టుకోకూడదు. సరే, మనం గమనించామంటే ఆయన కోపం కూడా వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే, సరే మీరు కళ చెప్పనంటున్నారు కదా, ఇప్పుడు ఏమంటాడంటే, అయితే అట్లయితే కళ చెప్పమన్నాడు, ఇంకని చెప్పమన్నాడు, భావం కూడా చెప్పమన్నాడు. ఇప్పుడేమంటాడు 9వ వచనంలో, సరే భావం వద్దని కళ చెప్పండి అంటాడు. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. ఇందాక 2 చెప్పమన్నాడు రెండో అధ్యాయం, ఇప్పుడు ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కాలమును ఉపాయముగా గడపాలని అబద్ధమును మోసపు మాటలను అయితే పలుకుని నిర్దేశించున్నారు. మీరు కళను చెప్పలేకపోయిన నేను చెప్పిన మాట ఖండితము కనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావము తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. మొదట ఏం చెప్పాడు? కళ చెప్పాలి, భావము చెప్పాలి, 2 చెప్పమన్నాడు. కనుక చూడండి 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆ 2 చెప్పమన్నాడు. మొదటిసారి ఏమని వచ్చినప్పుడు మీరు కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అంటాడు. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. కల్దీలు సిరియా భాష ఇట్లాడి, రాజు చిరకాలం జీవించింది కాక తమ దాసులకు కళ సెలవీడి, మేము దాని భావమును తెలియజేసేదము. 5వ వచనం. రాజు నేను దాన్ని మర్చిపోతుంది గాని కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తి నీళ్ళుగా చేయబడదు, మీ ఇండ్లు పెంట గొప్పగా చేయబడు. కాబట్టి కళ చెప్పాలి, భావము చెప్పాలి. కాబట్టి అని మొదటిసారి అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అలా ఎవరు చెప్పలేరు, దేవతలు కూడా చెప్పలేరు, కనుక ఇది ఎవరు సాధ్యమేది కాదు అని చెప్పిన తర్వాత, అట్లయితే భావం వద్దులే, ఇప్పుడు ఏం చెప్పాలంట? కళ చెప్పండి. కళ చెప్తే మీరు భావం చెప్తారో లేదో, ఉన్న సామర్థ్యం ఉందో లేదో నాకు అర్థమవుతుంది అన్నాడు. కనుక 2వ అవకాశం ఇచ్చాడు. కనుక అది చెప్పమన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళకు కళ చెప్పలేనప్పుడు, రాజుగారికి వచ్చిన కళ, ఆయన కళ తెలియదు, భావం తెలియదు అన్నప్పుడు కళ చెప్పాలంటే ఎలా చెప్తారు వీళ్ళు? కాబట్టి వాళ్ళకి భయం చుట్టుకుంది. అప్పుడు రాజు కోపం వచ్చి, బబులోనులోని జ్ఞానులందరినీ చేయండి, సంహరించండి, తుత్తినీలుగా చేయండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఆయన బయలుదేరజేశాడు. వాస్తవంగా ఒక వీళ్ళు బబులోని జ్ఞానులను చంపాలి అనేటువంటి ప్రయత్నము మనకు కనబడుతున్నప్పటికి కూడా ఈ ప్రయత్నము ఒక విధంగా సాతానుడు అపవాది చేసే ప్రయత్నంగా మనకి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బబులోని జ్ఞానులు ఎవరు కూడా ఉన్నారు చెప్పండి? ఎవరు కూడా ఉన్నారు? దానియేలు వారి స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా జ్ఞానులు ఎంచబడుతున్నారు కదా. మొదటి అధ్యాయంలో ఆ జ్ఞానం విషయంలో 10 అంతల శ్రేష్ఠులు ఎంచబడ్డారు. మొదటి అధ్యాయము, దానియేలు మొదటి అధ్యాయము మనం గమనించామంటే 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం.
రాజు వీరది విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయములు వీరు రాజ్యం అన్నంతటి నుండి శకునగాండ్ల కంటే గాడి విధి గల వారి కంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. కాబట్టి 10 అంతలు ఎవరిచ్చారు జ్ఞానము? 17వ వచనం చూడండి. 17వ వచనం గమనించామంటే ఈ నలుగురు బాల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించను. కాబట్టి జ్ఞానము ఎవరిచ్చారు? వీళ్ళకి దేవుడిచ్చాడు, అడగకుండానే ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు జ్ఞానులుగా ఉన్నారు. ఇప్పుడు బబులోన్ దేశంలో ఇప్పుడు జ్ఞానులు సంహరించమంటే ఇప్పుడు బబులోన్ దేశంలో జ్ఞానులు చనిపోతే పర్వాలా, వాళ్ళ బట్టి ఇప్పుడు ఎవరు చనిపోవాలి? ఇప్పుడు చెప్పండి. దానియేలు వారి స్నేహితులు కూడా చనిపోవాలి. అంటే అపవాదిక ప్రయత్నం ఏంటంటే నీతిమంతులు భూమి మీద ఉండకూడదు. కనుక నీతిమంతుల భూమి మీద ఉన్నంత కాలము అపవాదికి భయం. అందుకే నీతిమంతులైన వారిని, దేవుని బిడ్డలైన వారిని చంపాలి అనే ప్రయత్నము ఈనాడు కాదు, మనం ఆది కాంచి మనం చూస్తూ ఉంటాము. దేవుని బిడ్డలను చంపాలనే ప్రయత్నం అపవాదిలో మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం గమనించామంటే కయ్యూను విషయంలో మనం చూసినప్పుడు కయ్యూను హేబేలును చంపుతాడు. చంపినప్పుడు యేసు వారు ఏమని పలికాడు? నీతిమంతుల రక్త భూమి మీద చిందించబడుతుంది అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనం. మత్తయి సువార్త 23:35లో భూమి మీద నీతిమంతుల రక్తము చిందించబడుతుంది అనే విషయము యేసు ప్రభువారు తన నోట చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ బయలుదేరిందో, జ్ఞానులు సంహరించాలని ఆజ్ఞ బయలుదేరిందో, ఆ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడంట? రాజు అర్యోక్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఎవరంటే ఆయన అర్యోక్ అనే వ్యక్తి మనకు కనబడతాడు. కనుక ఆ అధికారికి ఇచ్చాడు అర్యోకు. చూడండి 14వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 2:14. అప్పుడు దానియేలు బబులోనులో జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షణ అధిపతగు అర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. కనుక ఈయన రాజదేహ సంరక్షణ అధిపతి అర్యోకు, అతనికి ఇచ్చాడు ఈ ఆజ్ఞ. కాబట్టి అందరిని కూడా సంహరించండి, జ్ఞానులైన వారిని సంహరించండి అని. మనకు ఆది కాండం 14:9వ వచనంలో కూడా ఒక రాజు అర్యోకు కనపడతాడు. ఆ అర్యోకు వేరే, ఈ అర్యోకు వేరే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అర్యోకు ఎవరంటే రాజదేహ సంరక్షణ అధిపతి అని మనం చూసుకోవాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. హరిది ఇతను ఆజ్ఞ ఇచ్చినప్పుడు కనుక ఇతని దగ్గరికి వెళ్తాడు. దానియేలు పోయి ఏం చేస్తాడు? అతను ఎదుర్కొని సమయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే భూమి మీద నీతిమంతులు చంపబడాలి, నీతిమంతులు ఉండకూడదు అనే అభిప్రాయము అపవాది మరి పురాతన కాలం నుంచి కూడా చేస్తా ఉన్నాడని చెప్పడానికి బైబిల్లో మనకి చాలా ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణగా మరి యేసు టైంలో కూడా హేరోదు ఏం చేస్తాడు? రెండు సంవత్సరాల పిల్లలందరూ కూడా సంహరించమంటాడు. అంటే ఆ 2 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా చనిపోతారు? పుట్టినటువంటి యేసు ప్రభు కూడా చనిపోవాలి అనేది హేరోదు యొక్క ప్రయత్నంగా మనకు కనబడతా ఉంటుంది. అలాగే చాలా సందర్భాలు మనకు కనబడతాయి. కనుక అంతకుముందు ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఏ జాతిని అంతం చేయాలనుకున్నారు? యూదులను అంతం చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు భూమి మీద ఉండకూడదు. ఈ రోజు కూడా అదే మనం చూసామండి. ఈ రోజు కూడా యోధ జాతి ఉండకూడదనే ప్రయత్నాలు చాలా మంది చేస్తూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే భూమి మీద నీతిమంతులైన వారు, దేవుని బిడ్డలు ఉండటము అపవాదికి సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు దానియేలు వీళ్ళు ఎవరంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, పరిశుద్ధులంటే అపవాదికి ఎంతో భయం. అపవిత్రులైతే నావాడే అనుకుంటాడు. కనుక అపవిత్రుడు నావాడే, కనుక వీడు నావాడే, నావాడు, కనుక నేను చెప్పింది చేస్తాడు కాబట్టి వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళతో నాకు ప్రాబ్లం చూసే అపవాదికి. అందుకే ఇప్పుడు అపవాదికి పరిశుద్ధులంటే ఎంతో భయం. కాబట్టి అందుకే వాళ్ళు భూమి మీద ఉండకూడదు అనే ప్రయత్నం మనం చూస్తాం. చూడండి, పాము అంటే చాలా భయపడుతుంది. చాలా మంది పాము అంటే భయపడతారు, మిగతా జంతువులు కూడా భయపడతాయి. కానీ ఆ బైబిల్లో రాయబడింది ఆది ఘట్ట సర్పం అంట, ఆది మహాఘట సర్పం. అదే అపవాదికి ఇవ్వబడిన పేరు ఏంటంట? ఆది ఘట సర్పం. కానీ ఇప్పుడు ఆది ఘట సర్పం అంటే అపవాదికి పరిశుద్ధులంటే భయం. కాబట్టి పాముకు కూడా చూడండి, అందరూ పరిగెడతారు, కానీ పాముకు కూడా కొన్ని అంటే భయమే. కాబట్టి పాముకి ఏమంటే భయం చెప్పండి? పాముకి ముంగీస్ కనపడింది కూడా ఏం చేస్తుంది? కనుక పైకి లేచిన మొత్తం తోక ముడిసి వెళ్ళిపోతా ఉంటుంది. వెంటాడి వేటాడి చంపుతుంది ముంగీస్. కనుక ముంగీస్ కనపడిందంటే అక్కడ పాము ఉండదు. తన పైనుంచి పోయి గద్ద కూడా విభుని పైనుంచి చూసింది అనుకోండి, అది పాము ఉంటుందా? అది కూడా ఉండదు. కనుక అంటే పాముకి ముంగీస్ అంటే గద్ద అంటే ఎలాగ భయమో అన్ని భయపించిన అపవాదికి కూడా
నీతిమంతులంటే భయం, కానీ అందుకే నీతిమంతులు భూమి మీద ఉండకూడదనే ప్రయత్నంలో భాగముగా దానియేలు కూడా చంపాలి, దానియేలు వారు సంహరించబడాలనేది అపవాది యొక్క కుట్రగా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే బయలుదేరిందో, ఈ ఆజ్ఞ ప్రకారం బబులోని జ్ఞానులందరూ చనిపోవాలి, వాళ్ళతో పాటు దానియేలు వారి స్నేహితులు కూడా చనిపోవాలి. అప్పుడు ఈ దానియేలు ఈ సంగతి తెలుసుకుని అర్యోకు దగ్గరికి వెళ్ళి, రాజదేహ సంరక్షణ అధిపతి అర్యోకు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సంగతి మనవి చేస్తాడు. అయ్యా, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు టైం ఇచ్చారంటే, కొంచెం టైం కోరతాడు. టైం ఇచ్చారంటే ఆ కళ చెప్తాము, దాని భావాన్ని కూడా మేము తెలియజేస్తాం. చూడండి, ఇట్లా టైం తీసుకుంటాడు. 16వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, దానియేలు 2:16. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజేయటకై తన యొక్క సమయము దయచేయమని రాజును బతిమాలు కొనేను. 15 కూడా చదువుతాం, 15 కూడా. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడిగా, అర్యోకు ఆ సంగతి దానియేలుకు చెప్పాను. అట అర్యోకు చెప్పి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, మాకు సమయము దయచేయండి, మాకు సమయం దయచేయండి, ఆ స్వప్నభావము తెలియజెప్పడానికి మాకు కొంత సమయం కావాలి అని దానియేలు వారి స్నేహితులు అడిగినట్టుగా మనం చూస్తాం. దీంతో మొదటి 16 వచనాలు మనం ముగించుకున్నాం. 16 వచనాలకి ఏమని టైటిల్ ఇచ్చుకున్నాము, రాజు యొక్క గ్రహింపు. రాజు గ్రహించాడు ఏమని, వీళ్ళు చెప్పలేరు, ఎవరు శకునగాండ్లు, గాడి విధి గలవారు కనుక మీరు తమాషాలు చూస్తున్నారా, కాలకాడం చేస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు చెప్పలేని సంగతి రాజు గ్రహించాడు. ఇప్పుడు 15 నుంచి 30 వచనాలు మనం చూసినప్పుడు రెండో భాగంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 30 వచనాలు రెండో సంగతిగా మనం రాసుకుందాం. అదేంటంటే దానియేలు తగ్గింపు. దానియేలు ఎప్పుడైతే దానియేలు రాజు వాళ్ళు చెప్పలేని గ్రహించాడో, ఆ తర్వాత దానియేలు పోయి అర్యోకు ద్వారా రాజుగారిని కలుసుకుని మాకు టైం ఇవ్వండి, మేము ఆ స్వప్నాన్ని తెలియజెప్తామనే సంగతి వాళ్ళు కోరుతున్నాడు. కానీ ఇప్పుడు సమస్యను దానియేలు ఒక సవాలుగా ఎదుర్కొంటున్నాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు మరి ఎట్లా కళ భావం చెప్పాలి అంటే, తన స్నేహితులతో కలిసి వాళ్ళు ప్రార్థనలో ఉంటున్నారు. 17వ వచనం, 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు, అది గమనించగా ఇవి చెప్పబోతే వాళ్ళతో వీళ్ళు కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. కాబట్టి ఆ స్నేహితులతో కలిసి దానియేలు ఇంటికి పోయాడు. ఆ స్నేహితులు ఆ సంగతి చెప్పాడు. మనమంతా ఈ యొక్క బబులోను దేశంలో జ్ఞానులతో నశించకుండా ఉండాలంటే ఆ కళభావన మనం చెప్పాలి. కాబట్టి మనం దేవుని వల్ల కటాక్షం పొందితే తప్ప ఈ కళను మనము చెప్పలేం అని ఇప్పుడు దానియేలు ఒంటరిగా కాదు కానీ ఆయన స్నేహితులతో కలిసి ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. మనలాగా పెద్ద సమూహం అక్కడ లేదు. మొత్తం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ 3 ప్లస్ దాని 4. కాబట్టి వాళ్ళు ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, దేనికోసం వాళ్ళు ప్రార్థన దేవుని వేడుకునేది రాజుగారి యొక్క కళ బయలుపరచబడాలి, దాని భావాన్ని కూడా చెప్పాలి. కనుక పెద్ద మనలా సంఘం లేదు కనుక సమూహం వెళ్ళారు కనుక 4 ఉండి వాళ్ళు ఏర్కొంటున్నారు, స్నేహితులతో కలిసి ప్రార్థనలు గడుపుతున్నారు. మరి ప్రార్థన ద్వారా దొరుకుతుందో మనకి మత్తయి సువార్త, యేసు చెప్పాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. పెద్ద సమూహం అవసరం లేదు, మనం ప్రభు యొద్ద పొందుకోవాలంటే ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వల్ల దొరుకుతుందని మీతో చెప్పుచున్నాను. 20 కూడా, ఏలనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ వచనాలు బట్టి
ఎక్కడ ఇద్దరు వేడుకుంటే చాలంట. కనుక ఇద్దరు ఏకీభవించి వేడుకుంటే అది పరలోకమైన తండ్రి ద్వారా దొరుకుతుంది. ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్య ప్రభు ఉంటాడు. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద సమూహంగా సంఘంగా లేరు, కానీ కొద్ది మందికి నలుగురికి మాత్రం వాళ్ళు చేరారు. కనుక చేరి వాళ్ళు ప్రార్థనలో గడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కళను దేవుడే బయలుపరచాలి. కాబట్టి ఇది మానవులకు అసాధ్యమైనది. వాళ్ళు చెప్పారు కదా జ్ఞానులు, ఇది ఏ దేవత కూడా దీనిని చెప్పలేడు. చూడండి 2వ అధ్యాయంలో ఏమన్నారు వాళ్ళు ఏమని రాజుకి ఏం చెప్పారంటే, ఇది ఏ మనుషుడు చెప్పలేడు ఈ కలభావం. ఆ మాట చెప్పారు రాజుగారికి. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరిని ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా రాజు, ఇది దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు. చూసారా, అందుకే ఇప్పుడు దానియేలు వాళ్ళు కూడా ఇది మా సామర్థ్యంతో జరిగేది కాదు, కానీ ఇప్పుడు దేవుడే మాకు బయలుపరచాలని ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ఏకీభవిస్తారో మనకు దొరుకుతాయని ప్రభు చెప్పాడు. అందుకే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం మనకు బాగా తెలుసు. ఇర్మీయా గ్రంథం 33:3 ఏముంది చెప్పండి? ఇర్మీయా 33:3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నీకు తెలియజేస్తా. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో, మనం గ్రహించలేనివి ఘోరమైన సంగతులు మనకు బయలుపరచబడాలంటే, మనకు తెలియాలి అంటే చెప్పండి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరలోకాన్ని భూమి మీద దించేది ప్రార్థన. అందుకే ప్రార్థన కోడికలు మానకూడదు. చాలాసార్లు అందరూ బైబిల్ స్టడీలు బాగానే వస్తారు, ఆదివారం బాగానే వస్తారు, ప్రార్థన కోడికంటే వేళ్ల మీద ఉంటారనమాట. కనుక రారు. సరే, కనుక ప్రార్థన ఎంత పవర్ఫుల్ ఇది ప్రభు చెప్పాడు. కనుక ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే అది మీకు దొరుకుతుంది. కనుక మీరు మొరబెట్టారంటే ఘోరమైన మీకు బయలుపరుస్తా. కాబట్టి అందుకే మనకు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఇలాగ మనకి ఎన్నో ఉన్నాయి కదా. కనుక ఎన్ని రకాల ప్రార్థనలు. కనుక ఈ ప్రార్థనలు అన్ని దేని కొరకంటే మనం దేవునికి సమీపంగా కాగలటానికి. కాబట్టి ప్రార్థన కోడికి విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. కనుక సంఘ ప్రార్థన మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఎన్నో దేవుడు బయలుపరుస్తాడు. చాలా గుంపుగా సమూహం అవసరం లేదు, కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే చాలంటే ప్రభు బయలుపరుస్తాడు. అందుకే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండం నంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మోషే సందర్భంలో ప్రభు చెప్తున్న మాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. సంఖ్యాకాండం 12:6. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండినలా యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకైన మోషే అట్టివాడు కాడు, గోడభావులతో కాదు, దర్శనమిచ్చి ముఖాముగ్గా అతనితో మాట్లాడు. 6లో ఏమన్నాడు? అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. చూసారా, కళలో ఏం చేస్తాడు దేవుడు కళలో మాట్లాడతాడు. కాబట్టి నా సేవకుడు మోషే విషయంలో చెప్తాడు, కానీ కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అదే చెప్తాడు. కాబట్టి అందుకే ఎవరితో మాట్లాడతాడంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో అదే చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం మిక్కిలి సాత్వికుడు. కనుక అలాంటి వారికి దేవుడు కళలో దర్శనమిచ్చి మాట్లాడుతున్న విషయం మనం చూస్తాం. అందుకే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంట? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32 వచనం చూడండి. సామెతలు 3:32లో రాయబడింది. సామెతలు 3:32. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, అవి బయలుపరచాలి. సామెతలు 3:32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. కాబట్టి యథార్థవంతులు తోడుగా ఉంటాడు, వాళ్ళ కళ్ళలో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా వారికి అసాధ్యమైన ఘోరమైన సంగతులు, కనుక వాళ్ళ గ్రహింపైన సంగతులు బయలుపరుస్తాడు. అలాగే ఇప్పుడు వాళ్ళు ప్రార్థనలో గడుపుతున్నారు. దానియేలు వారి స్నేహితులు. ఇప్పుడు ఏం జరిగింది? ప్రార్థన గడిపితే దాని గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రార్థన ఫలితం ఏంటంటే ఇప్పుడు కళ బయలుపరచబడింది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం గమనించామంటే 19వ వచనం 18వ వచనం వేడుకోమని ప్రార్థన చేయమని హెచ్చరించాడు. ఇప్పుడు 19వ వచనం దానియేలు 2:19. అంతటా రాత్రి అందు దర్శనము చేత
ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే దానియేలుకి ఆ కళ దర్శనము బయలుపరచబడింది. ఆ రాత్రి ప్రార్థన చేసినటువంటి అంతటి రాత్రిలో ఆ దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. అందుకే దానియేలు దేవుని ఏం చేశాడంటే వెంటనే స్తుతించాడు. చెప్పండి, దానియేలు దేవుని ఏం చేశాడంట? స్తుతించాడు. దానియేలు దేవుడు స్తుతించిన దానియేలు దేవుని స్తుతించడానికి కారణం ఏంటి? అక్కడ ప్రభా నువ్వు నాకు బయలుపరిచావు అని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించడానికి కూడా హేతు ఉండాలి. ఊరికే స్తుతి 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 అంటే ఏం స్తుతి? అది దేనికి స్తుతి నువ్వు చెప్పేది? కాబట్టి ఉండాలి కదా. ప్రభా ఇది బయలుపరిచావు, నీకు స్తోత్రం. ఆకాశం ఉన్న దేవానికి స్తోత్రం, పరిశుద్ధ దేవానికి స్తోత్రం. అలా ప్రధానికి ఒక సందర్భాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. కాబట్టి ఒకటిగా స్తుతి 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 అని 1000 సార్లు 1,000 సార్లు అంటే ఏం స్తుతించినట్లు? అలా కాదు. ఎందుకంటే ఆ స్థుతి వెనకాల ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు దానియేలు ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు? తనకు బయలుపరిచినటువంటి కళ యొక్క దర్శనాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది చేతులు ఎత్తి ఏం చేస్తారు? స్తుతి 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 గంట చెప్తారు. ఏం స్తుతి? దేనికి స్తుతి నువ్వు చేస్తుంది? ఏ సందర్భం చెప్పాలి కదా, కనుక ఉండాలి కదా. పరిశుద్ధ దేవానికి స్తుతి అని చెప్పు, ఆకాశం అనే స్తుతి అని చెప్పు. కానీ వచ్చి స్తుతి స్తుతి అంటే దేనికి స్తుతి? కనుక అర్థము లేకుండా స్తుతి అని చెప్పకూడదు. చూసారా, ఇప్పుడు దానియేలుకి ఒక సందర్భం ఉంది. ఏంటంటే ఇది నాకు బయలుపరిచాడు ప్రభు, ఇది బయలుపరిచేందుకు నీకు స్తోత్రము. అలాగూ సందర్భాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అంతే ఒట్టిగా స్తుతి స్తుతి అని అట్లా గంటసేపు చేస్తే ప్రార్థన చేసినట్టు కాదు. కొంతమందికి ఏమి రాదు, కదనమాట నోట్లుగా గంటసేపు అదే 1,000 సార్లు వేస్తారు కదా, అట్లా 1,000 సార్లు వేస్తే అయిపోయినట్టుగా పరలోకి వచ్చేది కాదు ఇది. కాబట్టి అందుకే ఎన్నో మన దేవుని స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవుని బట్టి ఎందుకు? ఆకాశం అన్న దేవా నీకు స్తోత్రం, భూమిని కలుగజేసిన దేవా నీకు స్తోత్రం. ఇలా ప్రతి దానికి ఒక సందర్భాన్ని చెప్పి మనం దేవుని స్తుతించడం ఎంతో మంచిది. కాబట్టి ఇప్పుడు దానియేలు దేవుని స్తుతించాడు. ఆ యొక్క దర్శనం బయలుపరచబడింది. చూడండి 21వ వచనం, దానియేలు 2:21. 20వ వచనం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. కాబట్టి దేవుడు కాలములను సమయములను మార్చువాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన కాలముల సమయాలు కూడా మారుస్తాడు. ఇప్పుడు కాలం సమయాలు మార్చడం అంటే ఆలోచించండి. ఇప్పుడు టైం మనకి 8 అయింది అనుకోండి, ఇప్పుడు 5 అవ్వాలంటే అవుతుందా? ఏ మానవుడు చేయలేడు, కానీ దేవుడు చేయగలడు. అలా చేశాడు బైబిల్లో. కాబట్టి మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు కదా, యెహోషువ సూర్యుడు చంద్రుడు ఆగిపోయినప్పుడు ఏమైపోయింది? చంద్రుడు ఆగిపోయాడు. చూసారు, కనుక కాలములను సమయములను మార్చేటువంటి ఆ పవర్ దేవుడు ఇచ్చాడు. కనుక ఆయన దేవుని చేతిలో ఉన్నవన్నీ కూడా. కాబట్టి ఎన్నోసార్లు మనం అనుకోవచ్చు, కనుక ప్రభా ఇది దాటిపోయింది కదా, మించిపోయింది కదా, ఇది నా వల్ల కాదులే అవదు అనుకోకూడదు. ఎందుకంటే నేను కారు చీకట్లో ఉన్నాను, ఇక నా జీవితం వెలుగులోకి రాదు అనుకోకూడదు. చూడండి ఆమోసు గ్రంథం ఒక మాట అంటాడు. ఆమోసు గ్రంథం, దేవుడు అంటే మన కారు చీకటిని వెలుగుగా కూడా మారుస్తాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము చూడండి 8వ వచనం, పేజ్ నంబర్ 757. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు 5:7. ఆయన సప్తఋషి నక్షత్రములను మొగశేష నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. ఆ సంగతి గమనించండి. కారు చీకటిని ఎట్ట మారుస్తాడంట? ఆయన ఉదయముగా మారుస్తాడంట. ప్రభా నా జీవితం కారు చీకటి అయిపోయిందయ్యా, నేను చీకట్లో ఉన్నా, నా జీవితం చీకటి అనుకుంటున్నావా? అది దేవుడు ఆ కారు చీకటిని ఎలాగ మారుస్తాడంట? ఉదయముగా మారుస్తాడు. అందుకే 18వ కీర్తనలో ఉంది కదా, మేము పాడతాం కదా, నా చీకటిని వెలుగుగా చేసి. కనుక వెలుగు చేస్తాడు 18వ కీర్తన. ఆయన ఏదైనా మార్చగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. కీర్తన 18వ కీర్తన చూడండి, మన చీకటిని ఆయన వెలుగుగా కూడా చేయగలడు. 18వ కీర్తన మనం గమనించామంటే మరి చదువుకుంటాము. కీర్తన 18, 18వ కీర్తన. ఆయన సమస్తాన్ని కూడా
మార్చి వేయవాడు. 28వ వచనం, 18వ కీర్తన 28వ వచనం, నా దీపను వెలిగించేవాడు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కనుక చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. కనుక చీకటి అయిపోయింది అని బహుశా నిరాశలో కృంగిదల్లో ఉంటే ఆయన నీ చీకటిని వెలుగుగా చేయగలడు. నీ కారు చీకటిని ఉదయంగా చేయగలడు. ఇంకా కీర్తన 30వ కీర్తన చూడండి, మన అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. కీర్తన 30వ కీర్తన 11వ వచనం, 30వ కీర్తన 11వ వచనం, నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. చూసారు, కనుక అంగలార్పు నాట్యంగా మారుస్తాడు, కారు చీకటిని ఉదయంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఇవన్నీ కూడా దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. అదేమైనా ఆయన ఏమైనా కూడా చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఆ రీతికి దేవుడు ఆ కాలంలో సమయంలో మార్చేవాడని చెప్పి దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి, ఇంకేం జరుగుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, 2:22, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారముల సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచున్నాను. ఏలనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితవని దానియేలు మరలా చెప్పాను. కానీ దానియేలు దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వేది మాకు బయలుపరిచావు, కాబట్టి ఈ మాకు అసాధ్యమైనది కనుక ఏ మానవుడు చేయలేనటువంటి కార్యాలు నువ్వు మాకు బయలుపరిచావు అని దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. 24వ వచనం, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు దగ్గరికి వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖం తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదను అంటున్నాడు. అది ఏం జరిగింది? ఆజ్ఞ బయలుదేరి చంపమని దానియేలు వాళ్ళ స్నేహితులు ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా మర్మాలు, ఆ కళ యొక్క దర్శనము బయలుపరచబడింది. దేవుని స్తుతించారు వెంటనే. కనుక దేవుని స్తుతించిన తర్వాత ఇప్పుడు అయ్యా మీరు ఆపండి, కనుక ఆజ్ఞ బయలుదేరేది కాబట్టి మీరు ఎవరిని చంపవద్దు, ఇప్పుడు మేము ఆ కళ దాని యొక్క భావాన్ని మేము తెలియజేస్తాం, మమ్మల్ని రాజుగారి దగ్గర తీసుకొని పోండి అన్నాడు. అట్లాగే దావీదు అంటాడు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఇంకేముంది, 6 మూల జాన్ అన్నాడు గొల్లియాత్ అనేవాడు, ఎవడు వాడిని గెలవలేకపోతున్నారు కాబట్టి అందరు పారిపోతున్నారు, సౌలు రాజు కూడా పారిపోతున్నాడంటే అప్పుడు అంటాడు, అటైతే నేను ఎలుగుబంటి చంపాను, సింహాన్ని చంపాను, నన్ను తీసుకొని పోండి ఎక్కడికి చెప్పండి, ఎవరిదారుగా సౌలు ముందుకు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వేం చెప్తావయ్యా, బాలుడు లాగా ఉన్నావు కనుక ఇప్పుడు 6 మూల జాన్ అని చెప్పి అన్నప్పుడు లేదు దేవుడు నాకు సింహాల బలం నుంచి ఎలుగుబంటి బలం నుంచి కాపాడు దేవుడు, ఈ సున్నతులను పిలిచి నన్ను కాపాడుతాడని చెప్పేసి అద్భుతంగా దాని ఎలా ముందుకెళ్ళాడు, దావీదు ఎలా ముందుకెళ్ళాడు. ప్రియుడు అంటాడు, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకోండి, నేను ఇప్పుడు ఆ కలభావాన్ని చెప్తాను అంటున్నాడు. 25వ వచనం, దానిలో 2వ అధ్యాయం 25, కావున అర్యోకు రాజులకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటిని, రాజు సమ్ముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజ సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పడం నీకు శక్యమా అని బెల్తెషాజరు అని దానియేలును అడగగా, దానియేలు రాజు సమ్ముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గాడి విద్య గల వారైనను శకులుగానైనను జ్యోతిష్కులను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచే దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్య దినములను కలుగబో దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసు కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అంటాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్ళగానే రాజుగారు అన్నాడు, నీ వల్ల అవుతుందా అన్నాడు. చెప్పండి, నీ వల్ల అవుతుందంటే ఇప్పుడు వెంటనే ఏమనాలి దానియాలు, నా వల్ల మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనకు తెలిసింది అనుకోండి, తెలిసి తాగుతాం మనము, ఎప్పుడు చెప్పాలా ఎవరు చెప్పాలా అది లోపల చెప్పిన దాకా అజీర్ణం వాంతి కనుక లోపల తిరుగుతూ ఉంటుంది అనమాట, తెలిసిపోయింది కదా. కానీ ఇప్పుడు దానియాలు ఏమంటాడు చెప్పండి, చెప్పేస్తా ఉంటున్నాడా, అయ్యా ఈ కళ ఏ దేవుడు చెప్పలేడు, ఏ గాడి చెప్పలేడు అటు అని అంటే దానిలో మనకేం కనపడుతుంది చెప్పండి, తగ్గింపు కనపడతా ఉంది. ఆయనకి ఎంత స్పష్టంగా బయలుపరచబడింది. ఇప్పుడు చెప్తాడు, మొత్తం చెప్తాడు. ఎంత తెలిసినా సరే మహిమ ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి, దేవునికి ఇస్తున్నాడు. నేనంటే ఏమనుకున్నావు, మనం అయితే కనుక చూసారా ఈ దినాల్లో కనుక మనం చూస్తాం అనుకోండి,
జరిగేది అవే కదా మనం చూస్తా ఉంటే టీవీలో కూడా. చెప్పమ్మ, చెప్పు 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 అనగా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏమైంది అనగానే ఆ కాలు వచ్చేసింది, చెయ్యి వచ్చేసింది అని చెప్పేసి మహిమ దేవునికి, అది ఎవరికి? అక్కడ పాస్టర్ గారికి, సేవకునికి. చూసారా? అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దానియేలు నేర్చుకున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, నీ వల్ల అవుతుందా అంటే, ఆయన ఇది నా వల్ల కాదయ్యా, పరలోకమైన దేవుడు ఒకడున్నాడు, ఆయన ఇది బయలుపరుస్తాడు, ఆయన చెప్తాడు. అంటే మహిమ దాని అంతా ఎవరు చెల్లిస్తున్నారు? దానియేలు దేవుని చెల్లిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది నీ వల్ల అవుతుందంటే ఇది మనుషులు ఎవరు చెప్పజాలరు. అయితే మర్మమును బయలుపరచేది దేవుడు పరలోకమందు ఉన్నాడు అని దానియేలు ఘనత, మహిమ అన్ని కూడా ఎవరికి చెల్లిస్తున్నారు చెప్పండి? దేవుని చెల్లిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మనం హైలైట్ అవ్వకూడదు కనుక, మనం మహిమ పొందకూడదు, మనం కనపరచబడకూడదు కనుక, మన ద్వారా మహిమ అంతా ఎవరికి చెందాలి? దేవునికి. అందుకు యోసేపుకు కళ చెప్పబోయే ముందు ఇలాగే అడిగాడు ఫరో, నీ వల్ల అవుతుందన్నప్పుడు యోసేపు కూడా నేను రెడీని నేను చెప్తాను అనలా. యోసేపు కూడా ఏమన్నాడు చూద్దాము. ఆదికాండం 40వ అధ్యాయం. యోసేపు కూడా ఇలాగే మాట్లాడాడు దానియేలులాగే. ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయము. ఆయన కూడా దేవునికి ఎలా మహిమ తీసుకొస్తున్నారో చూడండి. ఇది నాది కాదు, దేవుని యొక్క ఆధీనమే. దేవుడే చెప్పాలి, ఇది మేం కాదు. ఆదికాండం 40వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగా ఎవరు లేరని అతనితో అనగా, ఇప్పుడు చదవండి. యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, దేవుడు చెప్పాలి, మీరు దయచేసి ఆ కళ నాకు వివరించి చెప్పండి. కనుక భావాలు చెప్పాలంటే చెప్పండి ఏంటంటే, భావాలు చెప్పుట ఎవరు ఆధీనం అంటే దేవుడే బయలుపరచాలి, మేం కాదు. కనుక దేవుడు చెప్తేనే మేము చెప్తాం. కనుక దేవుడు మాకు అనుగ్రహించి, దేవుడు తప్ప ఎవడు చెప్పలేడు. అంటే యోసేపు కూడా మహిమ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? దేవుని ఆధీనం, ఆయన చెప్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేసిన తర్వాత ఇదంతా కూడా దేవుడు చేశాడని చెప్పాలి. కనుక అప్పుడు మహిమ దేవునికి చెందుతుంది అని అర్థం. ఇంతకు ఇప్పుడు మనం గమనించాడు. ఇప్పుడు ఈ కళను దేవుడు నెబుకద్నెజరుకు బయలుపరచడం గల ఉద్దేశం ఏంటి అని ఆలోచించినప్పుడు, ఎందుకు ఆయనకి ఇది బయలుపరచాలంటే, ఇప్పుడు నెబుకద్నెజరు చక్రవర్తి. చెప్పండి, నెబుకద్నెజరు ఏంటి? చక్రవర్తి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో అది ప్రపంచం అంతటా వెళ్ళిపోయేది. చెప్పండి, నెబుకద్నెజరు చెప్పే సంగతి ఇప్పుడు నేను చెప్పాను గౌడ లెక్కలు అని ఒక ప్రధానమంత్రి ఇస్తే ఒక స్టేట్మెంట్, అదేమవుతుంది? దేశం అంతా వెళ్తుంది. అది చూసారా? కాబట్టి ఇప్పుడు ఈయన చక్రవర్తి ప్లేస్ లో ఉన్నాడు, స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పే సంగతులు అన్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటారు చెప్పండి? ప్రపంచం అంతా వెళ్తుంది. ఈయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇప్పుడు అతను ఏ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటే, దానియేలు దేవుడే దేవుడు అనే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈ సంగతి ఎంత స్ప్రెడ్ అయిపోయి చెప్పండి? ఆయన సామ్రాజ్యం అంతా కూడా విస్తరిస్తుంది. అంటే దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. కనుక దేవుడు ఎవరిని ఎలా ప్రేరేపిస్తాడో తెలియదు. కాబట్టి నెబుకద్నెజరు చక్రవర్తి కాబట్టి అతను చెప్పింది ప్రపంచం అంతటి కూడా తెలియపరచబడాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పాడు కనుక దేవుడే బయలుపరిచాడు. ఆ బయలుపరచగల దేవుడు పరలోకం అన్నాడు, ఆయన దీన్ని బయలుపరుస్తాడని దానియేలు చెప్పాడు. 28వ వచనం చూడండి. దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినములు ఎందుకు కలుగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. కాబట్టి ఇక్కడ ఎందుకు దానియేలు బయలుపరుస్తున్నారు ఈ కళ అంటే ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలి మనము? ఇప్పుడు నెబుకద్నెజరుకి ఎందుకు కళ ఇచ్చాడంటే, నెబుకద్నెజరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన చెప్పే సంగతులు అతని సామ్రాజ్యం అంతటి వెళతాయి. కాబట్టి అసలు చక్రవర్తి ఇలా చెప్పాడు అన్నప్పుడు అందరూ తెలుసుకుంటారు. చూసినా? కనుక ఇప్పుడు అప్పుడు దేవుని యొక్క శక్తి ప్రభావము ఆ సామ్రాజ్యం అంతా ఎంత గొప్పదిగా విస్తరిస్తా ఉంది. అందుకే దేవుడు ఆ వ్యక్తికి అలా కళ ఇచ్చి ఆ నెబుకద్నెజరు ద్వారా తన మహిమ తెచ్చుకోవాలని కోరుతాడు. అందుకే నెబుకద్నెజరు ఏమంటాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. కనుక ఇర్మియా గ్రంథంలో. కనుక దేవుడు ఎవరిని ఎలా వాడతాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మొత్తానికి అతని ద్వారా ఈ స్టేట్ని ఇప్పించబోతున్నాడు దేవుడు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఆ కళ చెప్పడం మొదలు పెట్టాడు దానియేలు. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చదువుతాం మనము. 29వ వచనం. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి
మనోచింత గలవారి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలువబోదని తమరికి తెలియజేశాను. ప్రస్తుత కాలం నా తర్వాత ఏమవుతుంది భవిష్యత్తు అని మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు. అప్పుడు పడక మీద చింతో వ్యాధంతో ఉన్నారు. అప్పుడు మర్మలు బయలుపరిచేవాడు తమరికి భవిష్యత్తు సంగతులు తెలియజేస్తా ఉన్నాడు. ఏం చెప్తుంది భవిష్యత్తులో? 30 వచనం. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తం అది బయలుపరచబడను. చూడండి, దాన్ని ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఇతర మనుషుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది కాబట్టి, నేను గొప్పవాడిని కాబట్టి నాకు ఇది బయలుపరచబడలేదు. కనుక నిజంగా ఇంత పెద్ద కళను ఎవరు చెప్పలేకపోయాడు. అలాంటి దానియేలు చెప్తా కూడా తను ఎంతగా తగ్గించుకున్నాడంటే, నాకు ఇంత విశేషమైన జ్ఞానం ఉంది నేను చెప్తున్నాను అని చెప్పకుండా తను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. దీంతో మనకు 30 వచనం ముగించబడుతుంది. కానీ రెండో సంగతి మనకు పూర్తయింది. ఇప్పుడు మూడో సంగతి, 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ సంగతి 2వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చూసామంటే 31 నుంచి 36 వరకు 3వ సంగతిగా మనం రాసుకుందాం. 31 నుంచి 36 రాజ్యముల కుదింపు. రాజ్యముల కుదింపు. కాబట్టి మొదటి సంగతిలో రాజు గ్రహించాడు, కళ చెప్పలేకపోతారని. రెండో సంగతిగా దానియేలు ఆ యొక్క కళ భావన పొంది తాను తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు మూడవది, ఏ రాజ్యాలు రాబోతున్నాయో అలా ఏవి కుదించబోతున్నాడు అనే సంగతి ఈ కళ భావముగా దానియేలు రాజు చెప్పబోతున్నాడు. కాబట్టి మూడో సంగతి 31వ వచనం నుంచి 36వ వచనం వరకు ఒక కళ చెప్పాడు. ఆ కళ ఏంటంటే రాజ్యములు, కొన్ని రాజ్యాలు తెలియజేస్తా ఉన్నాడు. ఆ రాజ్యముల కుదింపు, అవి ఎలా నాశనం అయిపోతాయో రాజ్యాలు చెప్పాడు. 31వ వచనం. 31 రాజా తాము చూచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడింది కదా. కనబడింది. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది. దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరి చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తునీలుగా విరగొట్టెను. విరగొట్టినట్టు తమ కనబడును. అంతటా ఇనుము మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటిని దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కలిగిన కళ ఇదే, దాని భావము రాజు సమ్ముకుని మేము తెలియజెప్పేదము. ఇప్పుడు మొత్తానికి కళ చెప్పేశాడు దానియేలు. ఏం కళ చెప్పాడు? ఏం చెప్పేశాడు? రాజు మీరు పడుకున్నారు మనోచింత విచారంతో, నా తర్వాత భవిష్యత్తు ఏంటి, తర్వాత ఏం జరుగు ఆలోచించుకుంటా ఉన్నారు. దేవుడు మీకు బయలుపరిచాడు. మీరు చూసినప్పుడు ఒక ప్రతిమ కనపడింది కదా. కనపడింది. ఆ ప్రతిమ ఎలాగుంది? అది తల ఎట్లా ఉందంట? బంగారముతో ఉంది. తల ఎట్లా ఉంది? బంగారంతో ప్రకాశముగా ఉంది తల. రెండవది, ఛాతి భుజములు రొమ్ములు ఎట్లా ఉన్నాయంట? అవి వెండితో ఉన్నట్టుగా కనబడుతుంది ఆ ప్రతిమ. మూడవది, ఉదరం అంటే పొట్ట, తర్వాత తొడలు ఎట్లా ఉన్నాయంట? పొట్ట తొడలు ఎట్లా ఉన్నాయంట? వెండి తర్వాత ఇత్తడితో ఉన్నవి అని చెప్పాడు. ఆ తర్వాత మోకాళ్ళు ఇనుపవిగా చెప్పాడు. కనుక మోకాళ్ళు ఇనుపవిగా మనం చూడండి, మోకాళ్ళు ఇనుపవి. దాని పాదలు ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిగా చేయబడింది. అయితే ఇప్పుడు ఈ ప్రతిమ చూసిన తర్వాత ఒక రాయి వచ్చింది. అది చేతి సహాయము, 34 వచ్చిన చేతి సహాయము లేక తీయబడిన రాయి. అది ఎవరి చేత తీసిన రాయి కాదు. ఆ రాయి ఒకటి వచ్చింది. అదేం చేసిందంటే ఆ ప్రతిమను మొత్తాన్ని కూడా, అనగా దాని ఇనుమును ఇత్తడి వెండి బంగారు మొత్తము కూడా దంచి వేసింది ఆ రాయి. అది గాలి కొట్టుకొని పోయింది. తర్వాత ఆ రాయి సర్వభూతలం అంతా అయిపోయిందని చెప్పాడు. ఇదన్నమాట కళ. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. కళ స్ట్రక్చర్ లో చూసినప్పుడు చెప్పండి, తల దేంతో ఉంది?
తల బంగారం. తర్వాత రెండో భాగం చెప్పాడు కనుక రొమ్ములు, చెస్ట్, తర్వాత భుజములు దేంతో ఉన్నాయంట? వెండితో కనబడింది. మూడవది ఉదరం అంటే పొట్ట, తొడలు దేంతో ఉన్నాయంట? అవి ఇత్తడిగా ఉన్నాయి. తర్వాత మోకాళ్ళు, పాదములు ఇనుముతో ఉన్నాయి అని చెప్పాడు. అయితే ఈ యొక్క 4 సంగతులు మనం చూస్తాం ఇక్కడ. 4 భాగాలు మనం చూస్తాం. అయితే బంగారము ఏంటంటే చెప్పాడు. బంగారం ఏంటో చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడు కళ చెప్పాడు. కళ చెప్పిన తర్వాత దాని యొక్క భావం చెప్తాను, దాని యొక్క వివరణ. ఇది చదివిన తర్వాత దాని వివరణ నేను కూడా బోర్డు మీద రాస్తాను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు 37వ వచనం. రాజా పరలోకమున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనత తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించే ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. చెప్పండి, ఇప్పుడు బంగారపు శిరస్సు ఎవరు చెప్పండి? నెబుకద్నెజరే. చెప్పండి, ఆ కళ్ళలో కనపడేటువంటి ఆ బంగారం ఎవరో కాదు రాజా, అది నిన్నే చూసిస్తా ఉంది. నీకు అన్ని అప్పగించబడ్డాయి. మనుషులు, జంతువులు, పశువులు అన్ని కూడా నీకు దేవుడు అనుగ్రహించాడు. కనుక అంటే నీ రాజ్యము బంగారముతో పోల్చబడి వైభవంగా ఉంటది నీ రాజ్యము అని చెప్తున్నాడు. కనుక అది మొదటిది. ఆ తర్వాత నెక్స్ట్ 39వ వచనం. తాము చనిపోయిన తర్వాత తమరి కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. మీరు చనిపోయిన తర్వాత ఇంక మరొక రాజ్యం వస్తుంది. అదే మీ అంత వైభవం ఉండదు. మీరు బంగారం అయితే అదేమని చెప్పాడు? రెండవది వెండిలాగా ఉంటది అని చెప్పాడు. ఏంటంటే రెండవది వెండిలాగా. అటు తర్వాత లోకమంతా నేనట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును. మూడోది ఏమని పోల్చాడు? మూడవది ఇత్తడి. కనుక అది దానికంటే తక్కువ. మీరు బంగారము, మీ తాత వచ్చేటువంటి రాజ్యము వెండిది, మీ తాత దాంతో వచ్చేటువంటి రాజ్యము ఇత్తడిది, మూడో రాజ్యం. ఆ తర్వాత చూడండి 39వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. కనుక ఇనుము సమస్తమైన వాటిని బంచి వెరగొట్టును కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నీ పగులగొట్టి పొడి చేయను. పాదములను, వేళ్ళును కొంత మటుకు కొమ్మరి మట్టిదిగాను, కొంత మటుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమకు కనబడును. కనుక ఆ రాజ్యముల భేదములను, అయితే ఇనుము బొరతో కలిసి ఉన్నట్టు కనబడును. కనుక ఆ రాజ్యములో అలాగున ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనపవిగాను, కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యమును ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బొరదయు మిళితమై ఉండుట తమరు కనబడును. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగాక యుందురు. ఆ రాజుల కాలముల్లో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నడూ నాశనము కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగముల వరకు నిలిచును. చేతి సహాయం లేక పర్వతంలో తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయమో దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఇప్పుడు కళ చెప్పిన తర్వాత ఆ కళ యొక్క భావాన్ని వివరించాడు. మొట్టమొదటిది, కళలో కనబడినటువంటి ఆ బంగారు ప్రతిమ ఎవరంటే ఆయన నెబుకద్నెజరే. అది బబులోను సామ్రాజ్యాన్ని చూపిస్తా ఉంది. చెప్పండి, ఏంటంటే అది బంగారము బబులోను సామ్రాజ్యం చూపిస్తా ఉంది. మీ తర్వాత దానికంటే తక్కువైనటువంటి రాజ్యం ఒకటి వస్తా ఉంది. అదే మాదీయ పారసీకుల రాజ్యం. కాబట్టి అది ఎలా ఉంటది? వెండి తర్వాత ఏముంది? వెండి తర్వాత బంగారం తర్వాత వెండితో పోల్చబడుతుంది మాదీయుల పారసీకుల సామ్రాజ్యం. ఆ తర్వాత దానికంటే తక్కువైన సామ్రాజ్యం మరొకటి లేస్తుంది. అదే గ్రీకుల సామ్రాజ్యం. అది ఇత్తడి వలె ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ 4వది ఏంటంట? ఇనుము. చెప్పండి, ఇనుము. ఆ సామ్రాజ్యమే రోమీల సామ్రాజ్యము. అది ఇనుము బలముగా ఉంటుంది, బలమైనది ఉంటుంది. ఆ తర్వాత ఇనుము ద్వారా వచ్చేటువంటి
చేతి సహాయము లేని రాయి వచ్చి ఈ మొత్తాన్ని దంచి వేస్తుంది. ఆ యొక్క చేతి సహాయము లేని ఆ రాయి సర్వభూతాలని దినదినానికి కూడా వ్యాపించిందని చెప్పాడు. కానీ ఇప్పుడు రాసుకుందాము ఈ సామ్రాజ్యాల గురించి, ఎప్పుడెప్పుడు పరిపాలించారో చెప్తాను. మొదటిది బంగారం. బంగారం అనగానే బబులోను సామ్రాజ్యము. బంగారము బబులోను సామ్రాజ్యం. బబులోను ఇది ఎప్పటి నుంచి 600 గమనించామంటే 606 లేదా 605 నుంచి పరిపాలన. ఇది 539 వరకు. 539 ఇదే బంగారు. బంగారు దేనికి, ఏ సామ్రాజ్యాన్ని పోలికని చెప్పుకున్నాము? బంగారము బబులోను సామ్రాజ్యాన్ని గుర్తు. కానీ నెబుకద్నెజర్ మీరే ఆ సామ్రాజ్యం. అది ఎప్పటి నుంచి అంటే 606 లేదా 605 నుంచి ఎప్పటి దాకా ఉంది? 539 దాకా పరిపాలించింది ఆ బంగారపు శిరస్సు మీరే. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే వెండి. చెప్పండి ఏంటంటే ఆ ప్రతిమలో శిరస్సు తర్వాత రొమ్ములు, ఆ తర్వాత ఛాతి, భుజములు కనుక ఏం తెలియజేస్తున్నాయంటే వెండి. ఇదే మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయ పారసీకులు, మాదీయ పారసీక సామ్రాజ్యం తెలియజేస్తా ఉంది. ఇది వచ్చేసిన తర్వాత ఇది గమనించామంటే రెండవది 539 నుంచి 332. 539 నుంచి 332 వరకు ఈ రాజ్యం ఉంటుంది. 539 నుంచి 332 వరకు ఏ సామ్రాజ్యం చెప్పండి? ఇది మాదీయ పారసీకుల సామ్రాజ్యం. క్రీస్తుపూర్వం, ఈయన కూడా క్రీస్తుపూర్వం అని రాసుకోవాలి. అది రెండవది. మూడవది కనపడింది ఏంటంటే ప్రజలు, మూడవది ఇత్తడి. మూడవది ఏంటి? ఇత్తడి. ఇదేమని చెప్పుకున్నాము? గ్రీకు లేదా గ్రీకేల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం. అదట గ్రీకులు వస్తారు. అది వచ్చేసి మనం గమనించామంటే గ్రీకులు 332 నుంచి 167, 332 నుంచి 167 వరకు ఈ పరిపాలన కొనసాగుతుంది. ఈ రాజులు వస్తారు, గ్రీకులు పరిపాలిస్తారు. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఇత్తడికి మధ్యలో ఏమని చెప్పండి? నాలుగోది ఏంటంట? ఇనుము. నాలుగోది ఏంటి? ఇనుము. ఇనుము అనగానే రోమా సామ్రాజ్యం. ఇనుము రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఇది వచ్చేసి క్రీస్తకం 27 నుంచి క్రీస్తకం 27. ఇది అది పూర్వం, ఇది శకం 20. క్రీస్తకం 27 నుంచి క్రీస్తకం 47 వరకు. క్రీస్తకం 476 వరకు. అందరూ ఒకసారి చూడాలి. రాజు కనబడిన ప్రతిమ ఏంటిది? బంగారము. ఏ సామ్రాజ్యము? బబులోను సామ్రాజ్యం. 606 605 నుంచి 539 వరకు. కనుక వీటన్నిటిలో చూడండి, చాలా తక్కువ కాలం ఉన్న సామ్రాజ్యం ఏంటి? బబులోనే. కాబట్టి కింద నుంచి పోతా ఉంటే ఇదే వైభవములో గొప్పగా ఉన్నాయి, కాలములో మాత్రం కింద నుంచి ఎక్కువగా ఉన్నాయి. గమనించామంటే కానీ ఇప్పుడు బంగారం బబులోను సామ్రాజ్యము 606 లేదా 605 నుంచి 539 వరకు రాజా మీ సామ్రాజ్యమే, బబులోనే. మీరే బంగారు ప్రతిమ. మీ యొక్క సామ్రాజ్యం వైభవంగా ఉంటుంది. కనుక వైభవములో ఏది గొప్ప చెప్పండి? బంగారమే గొప్ప కదా, దానికి బంగారమే గొప్ప. కాబట్టి వైభవంగా మీరు ఉంటారు, మీ సామ్రాజ్యం. ఆ తర్వాత మీ తర్వాత వచ్చే సామ్రాజ్యమే వెండి సామ్రాజ్యం. వెండి మీకు కనబడింది కదా, కనుక ఆ ఛాతి, రొమ్ములు, భుజములు అది ఏంటంట? వెండి. అది మాదీయ పారసీకులు. వాళ్ళు 539 నుంచి 332 వరకు ఉంటారు. కనుక అది అంటే దీనికంటే వైభవంలో కొంచెము తక్కువ. కాబట్టి బంగారం ఎక్కువ, వెండి ఎక్కువ. బంగారం ఎక్కువ కదా, కానీ వైభవంలో దాని తర్వాత తక్కువ ఏంటి? కొంచెం వెండి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కనబడింది ఏంటి? ఉదరం. అంటే పొట్ట, తొడలు. ఏం తెలియజేస్తా ఉంది? గ్రీక ఇత్తడి. కనుక ఇత్తడి సామ్రాజ్యం. కనుక ఉదరము అంటే పొట్ట, తొడలు, ఇత్తడి. ఏ సామ్రాజ్యం అంటే ఇది?
గ్రీకు సామ్రాజ్యం 332 నుంచి 167 వరకు మనం చూస్తాం. తర్వాత నాలుగోది ఏం చెప్పండి? నాలుగోది ఏం కనపడింది దానికి? మోకాళ్ళు, పాదములు, ఒకటి ఇనుము ఒకటి మట్టి కనపడింది. ఏంటి ఇనుము అంటే? రోమా సామ్రాజ్యం. ప్రశ్న ఏంటంటే మరి ఈ మధ్యలో కాలం ఏంటనే ప్రశ్న మీకు రావచ్చు. ఈ మధ్యలో కాలాన్ని మక్కాబీయుల కాలం అంటారు. ఏంటంట? మక్కాబీయుల కాలం. ఆ రెండింటి మధ్యలో వచ్చిన కాలం మక్కాబీయులు. కొంతమంది డైరెక్ట్ గా ఇది రాసేస్తారు కనుక ఈ సంవత్సరాలు చెప్పేటప్పుడు కొంతమంది దీన్ని కలిపి చెప్పేస్తారు. 167 నుంచి 470 వరకు ఇదంతా రోమా సామ్రాజ్యం అంటే. మధ్యలో ఏముంది? మధ్యలో మక్కాబీయులు అనేటువంటి వారు పరిపాలిస్తారు కనుక ఈ రెండింటి మధ్యలో. కాబట్టి అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం గమనించామంటే బబులోను సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత వచ్చిందండి మాదీయ పారసీకుల సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చింది ఏం చెప్పండి? గ్రీకు సామ్రాజ్యం. దాని తర్వాత గ్రీక్ వీరుడు ఎవరు చెప్పండి? గ్రీక్ వీరుడు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. కనుక ఎంత గొప్ప వైభవంగా పరిపాలిస్తారు ఆయన కూడా. కనుక ఆ తర్వాత వచ్చిందని చెప్పండి రోమా ఎంపైర్. కాబట్టి ఈ టైంలోనే రోమా సామ్రాజ్య టైంలోనే చేతి సహాయము లేని రాయి వచ్చింది. చెప్పండి, చేతి సహాయము లేని రాయి. చెప్పండి, ఏది రాయి ఎవరు చెప్పండి? చేతి సహాయం లేని రాయి ఎవరు? యేసు ప్రభు వారి. కాబట్టి చూశారు. కాబట్టి చేతి సహాయం లేని రాయి యేసు ప్రభు. ఇప్పుడు ఏం జరిగిందంట? యేసు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దంచి వేయబడ్డాయి. ఈ రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, అంతరించిపోయినాయి. ఇప్పుడు ఆ రాయి ఏమైందంటే దినాన్ని కూడా ఏమైపోయిందంట? అది స్ప్రెడ్ అయిపోయింది, విస్తరించింది. చూద్దామా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35 చదువుదామా? 35. అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారములు ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటి స్థలం ఎత్తు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను వెరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. చూసిన కనుక ఈ రాజ్యాలన్నీ నశించిపోయాయి. ఆ వచ్చింది చేతి సహాయము లేని రాయి. కనుక ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి రోమా సామ్రాజ్యం తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రోమా సామ్రాజ్య టైంలోనే పుట్టింది ఏంటి? క్రీస్తు యొక్క సంఘం. మనం చూసిన అపోస్తల కార్యం చూసాం కదా. కనుక అపోస్తల కార్యం అంటే డీటెయిల్గా ధ్యానం చేశాం. పౌలు గారు తిరిగినంత ఏ సామ్రాజ్యము? రోమా సామ్రాజ్యం. పౌలు గారు విస్తరింప చేసింది అంటే రోమా సామ్రాజ్య టైంలోనే. కనుక ఈ చేతి సహాయం లేని రానికి పునాదులు పడ్డాయి. అపోస్తల కార్యాలు చూస్తాం. కనుక చాలా మంది ఈ చేతి సహాయం లేని రాయిని అంటే క్రైస్తవ్యాన్ని ఆపాలి అనే ప్రయత్నాలు ఎంతో మంది చేశారు. కనుక వాటిలో ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు కూడా. కాబట్టి దమస్కు దాకా వెళ్ళాడు. ఏం ఆపాలని? సువార్త ఆపాలని, క్రీస్తు యొక్క సువార్త స్ప్రెడ్ కాకూడదని. కాబట్టి రోమా అంటే ఆయన యెరూషలేం యూదయ దేశంలోని యెరూషలేం నుండి సిరియా దేశంలోని దమస్కు దాకా వెళ్ళాడు. అంటే పైన గల్లియా, సమరియా ఆ దేశాలు దాటుకుంటా 3 దేశాలు దాటిపోయాడు సువార్త ఆపాలని. కాబట్టి దేవుని నమ్మని పట్టుకొని రావాలని ఆయనే పట్టుబడ్డాడు. ఆయనే రోమా సామ్రాజ్యం అంతటా కూడా దేవుని యొక్క సువార్త మారు మోగించింది ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలే. అందుకే తెస్సలోనిక పత్రిక ఏమంటాడు? అది మారు మ్రోగిందంట. చూద్దాం ఒక మాట. 1 తెస్సలోనిక అకయలోను సువార్త అంట మారు మోగుతుంది రోమా సామ్రాజ్యంలో. 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయం. 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయము చూడండి 7వ వచనం. 7-8 నిమిషాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. తెలుగులో 7-8 కలిసి ఉన్నాయి, చదువుదాం. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 7-8. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగేను. చూసారా? మ్రోగింది. కనుక రోమా సామ్రాజ్యం అంతటి కూడా ఏం మోగింది? వాక్యం సువార్త మోగింది. కాబట్టి అంటే దేవుని యొక్క సువార్త ఆపాలనే ప్రయత్నాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రాయి ఏమైంది చెప్పండి? అది దినానికి కూడా ఏమైందంటే అది విస్తరించి అది పెద్ద మహాపర్వతంగా అయిపోయింది.
ఈరోజు చూడండి, ఆ సువార్త ఎక్కడి దాకా వెళ్ళిందంటే సామాన్య నిరీక్షలు పుట్టినటువంటి ఆ సువార్త ఖండాలు దాటింది, దేశాలు దాటింది, రాష్ట్రాలు దాటింది, కనుక జిల్లాలు దాటింది, పట్టణాలు దాటింది, పల్లె ప్రాంతాల దాకా విస్తరించింది. కనుక ఏంటంటే అదే సర్వభూతలమంత అయినటువంటి మహారాయిని యేసు ప్రభు వారి యొక్క సువార్త. అది అందుకే పైన రాజ్యాలన్నీ ఏమైపోయినాయి అంట, నశించిపోయినాయి. అయితే ఈ రాజ్యము, యేసు యొక్క రాజ్యము యుగ యుగాలు కూడా నిలిచేది, యుగాలకు ఉండేది. కనుక యేసు వారి ఆ రాయి ఏం చేసిందంటే మొత్తాన్ని దంచి వేసింది. కనుక అవి కనబడకుండా మరుగు లేకుండా వెళ్ళిపోయినాయి. అది ఎంత వైభవంగా పరిపాలించారు. కనుక బబులోనీయులు వెండితో పోల్చబడ్డారు, మాదీయులు బబులోనీయులు బంగారంతో పోల్చబడ్డారు, మాదీయులు వెండితో పోల్చబడ్డారు, గ్రీకులు ఇత్తడితో పోల్చబడ్డారు, రోమిలు చాలా కఠినులు, బలమైన వారు, కనుక ఇనుము లాంటి వారు, కనుక అలాంటి వారే. కనుక అయితే దాంతో ఆ యొక్క రోమా సామ్రాజ్య టైంలోనే ఒక రాయి పుట్టింది. ఆ రాయి గురించిన కొన్ని ప్రవచనాలు మీకు తెలియజేస్తాను, కొన్ని రాసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం చూడండి. దానియేలు 2:44, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం మనం చదువుకుంటాం. 2:44 చూడండి. 44, ఆ రాజుల కాలములో పరలోకమన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు, అదే క్రీస్తు యొక్క రాజ్యం. ఆయనే కనుక ఆయన రాయి. అందుకే మీరు తుణీకరించిన ఆ రాయి తలకు మూలరాయి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి, 5-6 వచనాలు. ఆయన ముఖ్యమైన రాయి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మనం గమనించామంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటాము. 5-6, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములు ఆత్మ సంబంధం బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులే ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించున్నాను, ఆయనని విశ్వాసం ఉంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడని లేఖనమందు రాయమని. కనుక ఆ మూలరాయి ఆయన. కాబట్టి ఆ మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఎవరు ఆయన? ఆ మూలరాయి. కనుక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయం, ఆ రాయి గురించి కొన్ని వచనాలు చూద్దాము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథము అది తగులు రాయి అంట. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14 వచనం కూడా చదువుకుంటాం. యెషయా గ్రంథము 8:14, అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించే బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. కాబట్టి ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు, కనుక ఇశ్రాయేలు ఏదో వారికైనా తగులు రాయిగా అభ్యంతరపడ్డారు. ఆయన అటు యేసు వారి గురించి అభ్యంతరపడ్డారు. కాబట్టి ఈయన మరి కుమారుడు కదా, యేసపు కుమారుడు కదా, వర్ధవాని కుమారుడు కదా, నజరేతు వాడు కాదా, మహమ్మదు ఆయన అభ్యంతరపడ్డారు. ఆయన తగులు రాయి. కాబట్టి ఆ రాయి ఆయనే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. ప్రభువు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవబడు. అది పరిశోధించబడింది, అమూల్యమైనది, తలరాయి, బహుస్థిరమైనది. చూసినా? కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభువు గురించిన ప్రవచనాలే. కాబట్టి అది మూలరాయి. కొన్ని ఆర్చెస్కి ఆర్చి కట్టేటప్పుడు మొట్టమొదటి దాంట్లో కీ స్టోన్ అంటారు, మధ్యలో ఒకటి పెట్టి దాని తర్వాత మిగతా అన్ని కడతారు. అంటే ఇప్పుడు మిగతా అంతా దీని మీద ఆధారపడింది ఆ కీ స్టోన్ మీదే. ఇప్పుడు ఆర్చ్ కొట్టాలంటే మొత్తం కొట్టాల్సిన పని లేదు, దేన్ని కొట్టి సరిపోయింది, ఆ కీ స్టోన్ కొట్టాలంటే ఆర్చ్ అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఆ ఆర్చ్ కనుక ఆ కీ స్టోన్, ఆ మూలరాయి యేసు ప్రభువారు. ఇంకేం రాయబడి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము
ఆ రాయి సర్వభూతలమంత విస్తరించింది. మత్తయి సువార్త 16 అధ్యాయం 18, 19 వచనాలు. మత్తయి సువార్త 16 అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుంటాం. 18, 19. మరి నీ పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల్లో ఒక ద్వారములు దానిట నిలువెర నీతో చెప్పుచున్నాను. కాబట్టి బండ మీద నా సంఘమును కట్టుంది. ఆ బండ ఆయనే, ఆ రాయి ఆయనే. మత్తయి సువార్త 21 అధ్యాయం. మత్తయి సువార్త 21 అధ్యాయము 42, 44 వచనాలు కూడా. మత్తయి సువార్త 21 అధ్యాయము 42 తర్వాత 44 చదువుదాం. 42 మొట్టమొదట. మత్తయి 21, 42 చదువుతాము. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. నిషేధించారు వాళ్ళు, అదే తలరాయింది. ఇప్పుడు ఆ రాయి ఏం చేస్తుందంట? 44 వచనం. 44. మరి ఈ రాతి మీద పడువాడు తునకలైపోను గాని అది ఎవరి మీద పడిన వాడిని నలిచేయనని. చూసారా? కాబట్టి అది నలిచేసేటువంటి రాయి. ఇంకా మనం చూసామంటే అపోస్తల కార్యములు 4 అధ్యాయం. అపోస్తల కార్యములు 4 అధ్యాయము 11 వచనం. ఇవన్నీ కూడా యేసు ప్రభువారి గురించిన ప్రవచనాలే, ఆ రాయి ఆయన చెప్పడానికి. అపోస్తల కార్యములు 4 అధ్యాయం. అపోస్తల కార్యం 4:11 చదువుదాము. 4:11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. కాబట్టి వాళ్ళు సువార్త చెప్తే ఏం చెప్తున్నారు? మీరు తృణీకరించారు ఆ రాయిని, ఆయన మూలకు తలరాయి అయ్యాడు. ఆయన నామం రక్షణ, మరి ఎక్కడ రక్షణ లేదు అని ఆ రాయి గురించి మాట్లాడుతున్నారు అపోస్తలులు. తన రోమపత్రిక 9 అధ్యాయం. రోమపత్రిక 9 అధ్యాయము 33 వచనం. రోమపత్రిక 9 అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 9 అధ్యాయం 33 వచనం. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి. చూసారు? కాబట్టి ఆయన అడ్డు రాతి అడ్డు బండగా పిలువబడ్డాడు. కాబట్టి అడ్డు రాయి తగిలి తొట్టుపడ్డారు. కాబట్టి ఆ బండ ఆయన్ని. 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయం. 1 Corinthians chapter 3. 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయము 11 వచనం. 1 కొరింథీ 3:11 కూడా చదువుదాం. 1 కొరింథీ 3:11. వేయబడిన తప్ప మరిక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి ఆ పునాది ఎవరంట? యేసుక్రీస్తే. కనుక ఆ పునాది ఆయనే, ఆ రాయి ఆయనే, అడ్డుబండ ఆయనే, మూలరాయి ఆయనే, తగులు రాయి ఆయనే. ఇంకా మనం గమనించామంటే 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 4 వచనం. 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 4 వచనం చదువుదామా? 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఇవాళ తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏ బండ అంట ఇది? వెంబడించిన బండ. ఇప్పుడు ఏంటంట? వెంబడించడం అంటే ఇస్రాయేల్ పోతా ఉంటే వెనకాల రాయి వస్తా ఉంది. ఆలోచన ఎట్లా ఉంటది? వీళ్ళు పోతా ఉంటే వెనకాల ఆ రాయి వెంబడిస్తా ఉంది. వెంబడించిన రాయి, ఇంకో దగ్గర చీల్చబడిన రాయి, కొట్టబడిన రాయి, ఆ రాయి యేసు ప్రభువారు. కాబట్టి వాళ్ళు వెంబడించిందంట. వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ దప్పి తీర్చడానికి, ఎక్కడ దాహం అంటే అక్కడ దాహం ఇవ్వడానికి ఆ బండ వాళ్ళు వెంబడించింది. ఆ బండ క్రీస్తే. ఇంకా మనం చూసామంటే ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుకుంటాం. 19 నుంచి 21. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 19 నుంచి 21. కాబట్టి మీరు మీదట పరజనులు పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని చూస్తాం.
మీరు ఇప్పుడు చదివిన లేఖనాలు అన్నిటిలో రాయి అనగానే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. ఆ రాయి ఎట్లా వచ్చిందంట? చేతి సహాయము లేకుండా తీయబడింది పర్వతం నుంచి. వచ్చి ఏం చేసింది? కింద నుంచి మొత్తాన్ని దంచి వేసింది. కనుక రోమా సామ్రాజ్యము, కనుక ఇనుము సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యము, ఇత్తడి గ్రీకుల సామ్రాజ్యం, మాదియా పార్సికల సామ్రాజ్యం, బంగారు వెండి మొత్తాన్ని కూడా చేసిందంటే దంచి వేసింది. అన్ని రాజ్యాలు కూడా నాశనం అయిపోయాయి. నిలిచేది ఇప్పుడు నిలిచింది ఏం చెప్పండి? క్రీస్తు యొక్క రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం ఏంటంటే దినానికి కూడా సర్వభూతాలమంతగా విస్తరిస్తుంది, ఇంకా విస్తరిస్తూనే ఉంటది. కాబట్టి దానికన్నా ఎవరైనా పడ్డాడనుకోండి ఆపాలని ఏమైపోతా అంటాడు? నలి చేస్తుంది. చదువుకున్నాం కదా, దాని కింద ఎవడు పడతాడు వాడు నలిపోతుంది. కనుక రాయి కింద చేయబడితే ఏమవుతుంది? పచ్చడైపోయి నలిగిపోతుంది. కాబట్టి దాన్ని ఎవరు ఆపలేదు. కాబట్టి ఈనాడు కూడా ఎంతమంది కనుక ఇంత చెప్పే కదా, నీతి మంతులను చంపాలని ప్రయత్నం అపవాదికి గురి పెట్టుకున్నాడు. ఎంతో మంది గొప్ప సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరి ద్వారా సువార్త స్ప్రెడ్ అవుతుంది, వ్యాపిస్తుందో వాళ్ళని చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చంపితే ఏంటి? సువార్త ఆగిపోయింది అనుకుంటున్నారు. అది వేరే వారు చేసే పని. వాళ్ళు చంపితే ఇంకోటి పుడతాడు, ఇంకోళ్ళు లేస్తాడు. కనుక ఆ ప్లేస్ లో దేవుడు ఇంకోళ్ళు లేపుతాడు. కనుక సువార్త మాత్రం ఎప్పటికి కూడా ఇది ఆగేది కాదు. ఈ రాయి సర్వభూతాలం అంతా ఆల్రెడీ వ్యాపించింది, ఇంకా వ్యాపిస్తూనే ఉంటది. కాబట్టి ఈరోజు యేసుప్రభువుని నమ్మిన వారు లక్షల కోట్ల మంది. ప్రపంచంలో అత్యధికులు ఎవరంటే యేసు ప్రభు వారిని వెంబడించేవారు. ఎక్కడ? యెరూషలేములో సామాన్యముగా 120 మందితో ప్రారంభమైంది. ఒక జీవజల నదిలాగా ఖండాలు, ప్రాంతాలు, దేశాలు దాటుకుంటా ప్రతి ప్రాంతానికి నది పాకింది, కనుక విస్తరించింది. ఎవరు దీనిని ఆపలేరు. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ భాష అయినా. అందుకే ప్రకటన 5వ అధ్యాయం చూద్దాం, 9-10 వచనాలు. ఆయా భాషలు, కనుక ఆయా జనాలు, ఆయా ప్రజల్లో నుంచి ఆయన రక్తముతో కొన్నాడంట. కనుక కొన్న సంఘం. కాబట్టి అలా పుట్టింది కనుక ఆ రాయి. కాబట్టి రోమా సామ్రాజ్యం తర్వాత వచ్చిన రాయి ఎవరంటే అదే క్రీస్తు యొక్క రాజ్యము అని దానియేలు ఎంతో చక్కగా ఈ కళ యొక్క భావాన్ని డీటెయిల్గా చెప్పాడు. ఎవరికి? రాజుకి. కనుక నెబుకద్నెజరు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ బంగారం అంటే బబులోనీయులు, తర్వాత వెండి అంటే మాదియ పారసీకులు, తర్వాత ఇత్తడి అంటేనేమో గ్రీకులు లేదా గ్రేకేయులు, లేదా ఇనుము అంటేనేమో రోమా సామ్రాజ్యం. దాని మధ్యలో వచ్చింది మక్కాబీయుల కాలం అంటారు. కాబట్టి ఆ రీతిగా ఆ కథ అంతా చెప్పాడు. కనుక ఆ దర్శనం అంతా కళ చెప్పాడు, కళ యొక్క భావాన్ని కూడా డీటెయిల్ గా చెప్పాడు దానియేలు. ఏం జరిగిందో నెక్స్ట్ వారం మనం చూద్దాం. ఈరోజు మొదటి 2వ అధ్యాయంలో 45 వచనాల వరకు మనం ముగించుకున్నాం. 45 వచనం చూడండి, దానిలో 2వ అధ్యాయం, దానిలో 2వ అధ్యాయం 45 వచనం. అంతవరకు మనం ఈరోజు మన ధ్యానం కొనసాగింది. 2వ అధ్యాయము 45 చదువుకుని ముగిద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 45వ వచనం. చేతి సహాయం లేక పర్వతం తీయబడిన రాయి ఇనుమును, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మతగినది అని దానియేలు రాజుతో చెప్పాను. కాబట్టి కళ చెప్పాడు, దాని భావాన్ని చెప్పాడు. రాజు ఏం చేశాడో వచ్చే వారం మనం తెలుసుకుంటాం. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. యాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. లోకములో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎంతో మంది రాజులు కూడా వచ్చారు, పరిపాలించారు. వాళ్ళ రాజుల కాలం వైభవంగా పరిపాలించారు. ఉదాహరణకు నెబుకద్నెజరే బంగారుగా, సొలొమోను కూడా బంగారు రాజ్యముగా మనం చూస్తాం. అయితే ఈ రాజ్యాలన్నీ నశించిపోయాయి. కాబట్టి అల్టిమేట్ గా ఫైనల్ ఉండేది క్రీస్తు యొక్క రాజ్యమే. అది యుగయుగాలు ఉండేది, అది నిశ్చలమైన రాజ్యం, అది అంతము లేని రాజ్యం. కాబట్టి ఆ రాజ్యానికి హక్కుదారులు, అది ఎవరు పొందుతారు వారు ధన్యులు. కాబట్టి రాత్రి ఇంకెవరు యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఆ రాజ్యములో మనకు అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే రక్షణ మారుమనసు పొందుతారు, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటారు, వారు దొరుకుతుంది ఆ ఆధిక్యత. యుగయుగాలు కూడా ప్రభుత్వం ఉండాలంటే ఆ రాజ్యంలో మనం చేర్చబడాలి, ఆయన రక్తంతో మనం కడగబడాలి, ఆయన అంగీకరించాలి. కాబట్టి
ఆ రాయిని ఆపాలని చూసిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, ఆపలేరు కూడా. అది సర్వభూతలమంత వ్యాపించేదిగా మనం చూస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. రాజు యొక్క కళ, దాని భావము ఎవరు చెప్పలేకపోయారు. శకునగాండు అలాంటి వారు, దానియేలు వారి స్నేహితులు ప్రార్థన ద్వారా తండ్రి వాళ్ళకి బయలుపరచబడింది. దేవుని కృతజ్ఞతగా స్తుతించారు కూడా. ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళడము, తండ్రి కళ చెప్పడము, ఆ తర్వాత కళ యొక్క భావం చెప్పడం మేము చూస్తూ వచ్చాం. ఆ కళ యొక్క దర్శనం ఏంటో, దానిలో చెప్పబడినటువంటి ఆ యొక్క లోహములు, ఆ ప్రతిమ యొక్క లోహాలు ఏంటో కూడా ఈ రాత్రి మేము తెలుసుకున్నాం. అందుకే మీకు స్తోత్రాలు. చివరి పరిచయం దీవించండి, భవిష్యత్తు పరిచయం సిద్ధపరచమని, సహాయపడమని, యేసుక్రీస్తు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ దీవెనతో మీ ఆశీర్వాదాన్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చెలిచిన మనకును, తన ప్రేమించి వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. కంబు కన్న బహు ప్రకాశించును క్రీస్తు రాజ్య సింహాసన్ ఎంత గొప్పది, కనకంబు కన్న బహు ప్రకాశించును దేవుని మహిమయుండును, దాని చుట్టూ దేవుని మహిమయుండును. తోడ జయించు వారే పొందెదరు, దీక్ష తోడ జయించెడు వారు పొందెదరు. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. అందరికీ ప్రైజ్.